త్రిబుల్ లో ప్రధాన పాత్రలు పోషించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంత స్నేహంగా ఉంటారో ఆ సినిమా కారణంగా ఆ హీరోల అభిమానులు అంత బద్ద శత్రులుగా మారారు. సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటూ ఒకరినొకరు దారుణంగా విమర్శించుకుంటున్నారు. సినిమా వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. మా హీరోనే మెయిన్ హీరో, మా హీరోనే గొప్ప నటుడు, మా హీరో వల్ల కలెక్షన్స్ వచ్చాయంటూ తమ అభిమాన హీరోని పొగుడుతూనే వేరే హీరోని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తమిళ హీరోలు విజయ్, అజిత్ అభిమానుల మధ్య గొడవలను తలపించేలా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే రాబోయే రోజుల్లో వీరి మధ్య గొడవ మరో స్థాయికి చేరేలా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ వారికి దిగే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఎన్టీఆర్ దేవర మూవీ VFX వర్క్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఒకవేళ సెప్టెంబర్ విడుదలైతే మాత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో తలపడే అవకాశం ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్ ను కూడా సెప్టెంబర్లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే మాత్రం ఈ మధ్య కాలంలో దే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ అవుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం కూడా తారస్థాయికి చేరుతుంది. RRR తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ల నుంచి వస్తున్న సినిమాలు ఇవే. చరణ్ ఆచార్యలో నటించినప్పటికీ ఆ సినిమాలో ఆయన హీరో కాదు, కేవలం కీలక పాత్ర పోషించాడు. అసలే RRR హీరోలు, దానికి తోడు RRR తర్వాత హీరోగా నటించిన మొదటి సినిమాలు. అలాంటిది ఈ 2 సినిమాలు క్లాష్ కి దిగితే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు.